హలో! ఎలా ఉన్నారు అందరూ? ఎలా ప్రిపేర్ అవుతున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్‌కి? ప్రిపేర్ అవుతున్నారా? మైండ్ డైవర్ట్ అవ్వకుండా మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే అవకాశాలు మళ్ళీ రావు. వచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకోవాలి. మనకు జాబ్ క్యాలెండర్ వచ్చేసింది కాబట్టి మనకు డేట్ మీద ఒక ఐడియా ఉంది కాబట్టి దాని ప్రకారం మనం చదువుకోవడానికి ఈసారి మంచి అవకాశం దొరికింది. ఓకేనా? కరెంట్ అఫైర్స్ రౌండప్ చూస్తున్నాం. ఈరోజు కరెంట్ అఫైర్స్ చెప్పేసాను నేను. వీడియోలో ఉంది చూడండి. కరెంట్ అఫైర్స్ రౌండప్ నవంబర్ నెలకు సంబంధించి 2024 ఇండోనేషియా ఇండియా జాయింట్ స్పెషల్ ఫోర్స్ ఎక్సర్సైజ్ 9వ ఎడిషన్ గరుడ శక్తి 2024. ఈ గరుడ శక్తి 2024 దేనికి సంబంధించింది? ఇండియా ఇండోనేషియా జాయింట్ స్పెషల్ ఫోర్స్ ఎక్సర్సైజ్ 9వ ఎడిషన్ అంట. ఇది నవంబర్ 1 నుంచి 12 వరకు ఇండోనేషియాలోనే జరిగింది. ఇండోనేషియా రాజధాని జకర్తాలో నిర్వహించారు. గరుడ శక్తి 2024 దేనికి సంబంధించింది అంటే వాళ్ళ జాయింట్ ఫోర్స్ అన్నారు కానీ ఏమంటారు, ఆర్మీకి సంబంధించింది అయి ఉంటుంది. నాకు తెలీదు, మీకు తెలిస్తే చెప్పండి. ఎవరెవరి మధ్య అంటే ఇండియా ఇండోనేషియా మధ్య నవంబర్ 1 నుంచి 12 మధ్య జరిగింది. ఎన్నోది అంటే 9వది. నెక్స్ట్, భారత 25వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నవంబర్ 11న ప్రమాణ స్వీకారం. భారత రాష్ట్రపతిచం ఇతను ప్రమాణ స్వీకారం రాష్ట్రపతి చేయిస్తాడేనని ఇతను మే 13, 2025 వరకు కొనసాగుతాడు. 51వ ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియామకం జరిగిందంటే సంజీవ్ ఖన్నా. హైదరాబాద్లోని మాదాపూర్ శిల్పకళా వేదికలో నిర్వహించిన లోక్ మంథన్ 2024 కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. లోక్ మంథన్ 2024. నెక్స్ట్, ప్రియాంక గాంధీ వయనాడులో ఎంపీగా గెలుపొందింది. లోక్సభ సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేసింది నవంబర్ నెలలోని. నెక్స్ట్, గోవాలో జరిగిన ఇఫీ ముగింపు వేడుకలో ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారం గెలుచుకుంది ఎవరంటే విక్రాంత్ మాసే 12th ఫెయిల్ అనే చిత్రానికి గెలుచుకున్నాడు. ఈ ఇఫీ ముగింపు వేడుకలు ఎక్కడ జరిగాయి? గోవాలో. ఆ పురస్కారం ఏంటంటే ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ విక్రాంత్ మాసే. నెక్స్ట్, వరల్డ్ అగ్రికల్చర్ ఫోరం WAF వరల్డ్ అగ్రికల్చర్ ఫోరం సెక్రటరీ జనరల్గా ఇక్రిసాట్ డైరెక్టర్ జనరల్ అయిన డాక్టర్ జాక్వెలిన్ డి అరోస్ హ్యూస్ అనే అతను నియామకం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ ఇక్రిసాట్ నూతన డైరెక్టర్ జనరల్ ఎవరంటే హిమాంశు పాఠక్. హైదరాబాద్ ఇక్రిసాట్ డైరెక్టర్ జనరల్ ఎవరంటే హిమాంశు పాఠక్. అదేవిధంగా వరల్డ్ అగ్రికల్చర్ ఫోరం సెక్రటరీ జనరల్గా ఇక్రిసాట్ డైరెక్టర్ జనరల్గా ఉన్నది ఇప్పుడు ఉన్న వరల్డ్ వైజ్గానేమో జాక్వెలిన్ డి అరోస్ హ్యూస్ అయితే హైదరాబాద్ మాత్రం హిమాంశు పాఠక్. దాదాపు 12 గంటల వ్యవధిలో సముద్రంలో 6000 మీటర్ లోతుకు వెళ్ళి బయటికి వచ్చేందుకు వీలుగా ఒక ప్రత్యేకమైన డైవింగ్ యంత్రాన్ని భారత మత్స్య 6000 సబ్మెర్సిబుల్ వెహికల్ పేరుతో రూపొందించారు. 6000 మీటర్ లోతుకు వెళ్తుంది కాబట్టి దీనికి మత్స్య 6000 సబ్మెర్సిబుల్ వెహికల్ అని పేరు పెట్టారు. నెక్స్ట్, ప్రఖ్యాత సదర్ ఉత్సవాలను రాష్ట్ర పండగగా ఏటా నిర్వహించాలని TS ప్రభుత్వం నిర్ణయించింది. సదర్ ఉత్సవాలను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని మన TS గవర్నమెంట్ అనేది నిర్ణయించింది. నటి త్రిష పేరు న్యూయార్క్ టైమ్స్ క్రాస్ వరల్డ్ పజిల్ సమాధానాల్లో చోటు చేసుకుంది. న్యూయార్క్ టైమ్స్ క్రాస్ వరల్డ్ పజిల్ సమాధానాల్లో ఏ నటి పేరు వచ్చింది అని అడిగితే త్రిష పేరు. వేదాంత గ్రూప్లో భాగమైన కేన్ ఆయిల్ అండ్ గ్యాస్ UNEP యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఆయిల్ అండ్ గ్యాస్ మీథేన్ పార్ట్నర్షిప్ 2.0లో చేరిన
మొదటి భారత ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీగా అవతరించింది వేదాంత గ్రూప్. ఇందులో చేరింది ఆయిల్ అండ్ గ్యాస్ మీథేన్ పార్ట్నర్షిప్ OGMP 2.0లో చేరిన మొదటి భారత ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ వేదాంత గ్రూప్. అమెరికా కాంగ్రెస్కు ఎన్నికైన తొలి ట్రాన్స్జెండర్ సారామిక్ బ్రైడ్. అమెరికా కాంగ్రెస్కు ఎన్నికైన తొలి ట్రాన్స్జెండర్ ఎవరంటే సారామిక్ బ్రైడ్. నెక్స్ట్ ఇడెన్ గివ్ హురూన్. ఇడెన్ గివ్ హైఫెన్ వస్తుంది మధ్యలో, హురూన్. ఇండియా ఫిలాంథ్రఫీ ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో దాతృత్వ కార్యక్రమాలకు అత్యధిక మొత్తం అందించిన వారి జాబితాలో HCL టెక్నాలజీ వ్యవస్థాపకులు శివనాడర్ కుటుంబం అగ్రస్థానంలో నిలిచింది. వీళ్ళు 2153 కోట్లను దానంగా ఇచ్చారంట. 2000 కోట్లు దాదాపు శివనాడర్ కుటుంబం వాళ్ళు. భారత్ ఆస్ట్రేలియా సైనిక దళాల ఉమ్మడి విన్యాసాలను ఆస్ట్రా హింద్ పేరుతో పూణేలో నిర్వహించారు. ఇలా నిర్వహించడం ఇది మూడవసారి. ఆస్ట్రా హింద్ అనేది ఎవరెవరి మధ్య జరిగిందంటే భారత్ మరియు ఆస్ట్రేలియా సైనిక దళాల మధ్య జరిగింది. ఇది మూడవసారి ఇలా నిర్వహించడం ఆస్ట్రా హింద్. సీ ప్లేన్ ఈసారి మనకు వార్తలో వచ్చింది కదా, సీ ప్లేన్ కృష్ణానది, విజయవాడలో ఉన్న కృష్ణానది పున్నమి ఘాట్ నుంచి శ్రీశైలం వరకు చంద్రబాబు దీన్ని ప్రారంభించాడు. శ్రీశైలం వరకు, విజయవాడ నుంచి శ్రీశైలం వరకు సీ ప్లేన్. 2024 ఏడాదికి అంతర్జాతీయ హాకీ సమైక్యకు మేటి ఆటగాడిగా భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ పురస్కారం గెలుచుకున్నాడు. 2024 ఏడాదికి అంతర్జాతీయ హాకీ సమైక్య మేటి ఆటగాడుగా ఎవరు? హాకీ అంటేనే మనం ఇప్పుడు మన హాకీ కెప్టెన్ గుర్తుపెట్టుకోవాలి, హర్మన్ ప్రీత్ సింగ్. మరియు దీనికి హాకీ సమైక్యకు ఉత్తమ గోల్ కీపర్గా మాత్రం భారత గోల్ కీపర్ శ్రీజేష్ నియామకం. 2021-22లో కూడా సేమ్ ఇతనే శ్రీజేష్. IBSF ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ విజేతగా పంకజ్ అడ్వాణి. IBSF ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ విజేత ఎవరు అంటే పంకజ్ అడ్వాణి. ఈయనకు ఇది వరుసగా 7వ ట్రోఫీ కాగా మొత్తం మీద ఇది 28వది. ఇది 28వ ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్లో వరుసగా 7వసారి ఎవరు గెలిచారంటే పంకజ్ అడ్వాణి. ఇంటర్నేషనల్ వీక్ ఆఫ్ సైన్స్ అండ్ పీస్. ఇంటర్నేషనల్ వీక్ ఆఫ్ సైన్స్ అండ్ పీస్ అనేది నవంబర్ 9 నుంచి 15 వరకు నిర్వహించారు. ఇది ఎక్కడ నిర్వహించారో ఇవ్వలేదు, ఒకవేళ మీకు తెలిస్తే చెప్పండి కామెంట్లో. నెక్స్ట్ COP29 వాతావరణ మార్పులపై ప్రపంచ దేశాల సదస్సును అజర్బైజాన్ రాజధాని బాకులో నిర్వహించారు. COP29 అనేది దేనికి సంబంధించిందంటే వాతావరణ మార్పులపై ప్రపంచ దేశాల సదస్సును అజర్బైజాన్ రాజధాని బాకులో నిర్వహించారు. వాతావరణ మార్పులకు కళ్ళం వేయడానికి ధనిక దేశాలు సముచిత రీతిలో నిధులు ఇవ్వాల్సిందేనని భారత సహా అభివృద్ధి చెందుతున్న దేశాలు డిమాండ్ చేశాయి. ఈ COP సదస్సులో వాళ్ళు ఏం చెప్పారంటే COP29 అనే సదస్సులో వాతావరణ మార్పులకు కళ్ళెం వేయడానికి ధనిక దేశాలు సముచిత రీతిలో నిధులు ఇవ్వాల్సిందేనని, మన భారత్ సహా అభివృద్ధి అంటే ధనిక దేశాలు సరైన రీతిలో నిధులు ఇవ్వకపోవడం వల్ల మన భారత్ చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అభివృద్ధి చెందుతున్న దేశం. భారత్తో సహా అభివృద్ధి చెందుతున్న దేశాలు డిమాండ్ చేశాయంట ఈ COP29 సదస్సులో. సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ చైర్మన్ జస్టిస్ సూర్యకాంత్. న్యాయ కమిటీల చైర్మన్ ఎవరు అంటే జస్టిస్ సూర్యకాంత్. అంతరిక్ష యాత్రికులపై బ్రిటన్ రచయిత్రి సమంతా హార్వే రాసిన ఆర్బిటాల్ నవల 2024 ఏడాదికి ప్రతిష్టాత్మక బూకర్ ప్రైజ్ గెలుచుకుంది. బుకర్ ప్రైజ్ ఏ బుక్కు వచ్చింది అంటే ఆర్బిటాల్ అనే నవలకి. దీన్ని రాసింది ఎవరు? సమంతా హార్వే. ఎవరి మీద రాసిందంటే అంతరిక్ష యాత్రికుల మీద రాసింది. ఈమె ఎక్కడి రచయిత? సమంత అంటే మనామే కాదు, ఈమె బ్రిటన్ రచయిత. ఈమెకు 60,000 పౌండ్లు బహుమానం అనేది ఇచ్చారు. బీహార్లోని
జమూయిలో నవంబర్ 15న నిర్వహించిన స్వాతంత్ర సమరయోధుడు గిరిజన నాయకుడు బిర్సా ముండా 150వ జయంతి వేడుకల్లో ప్రధాని పాల్గొన్నాడు. జమూయిలో, బీహార్లోని జమూయిలో బిర్సా ముండా 150వ జయంతి వేడుకల్లో ప్రధాని పాల్గొన్నాడు. ఇతని జయంతిని ఆదివాసీ గౌరవ దివాస్గా నిర్వహించారు. ఆదివాసీ గౌరవ దివాస్గా నిర్వహించాలి అని అతని జయంతి ఎప్పుడు నవంబర్ 15ను ఆదివాసీ గౌరవ దివాస్గా నిర్వహించాలని మోడీ చెప్పాడు. ఈ సభ ఎక్కడ జరిగింది? బీహార్లోని జమాయిలో జరిగింది. అతను ఎవడు? బిర్సా ముండా. ఇతను స్వాతంత్ర సమరయోధుడు మరియు గిరిజన నాయకుడు. అతని 150వ జయంతి వేడుకల్లో పాల్గొన్న మోడీ ఈ రకంగా 2021లోనే ప్రకటన ఇచ్చారు, కానీ ఇప్పుడు అది అమల్లోకి వచ్చింది. 2024 సంవత్సరానికి బాల సాహిత్య పురస్కారాన్ని తెలుగు రచయిత మామిడి ముక్కల చంద్రశేఖర్ ఆజాద్ గెలుచుకున్నాడు. బాల సాహిత్య పురస్కారం 2024 ఎవరికి వచ్చిందంటే చంద్రశేఖర్ ఆజాద్, మామిడి ముక్కల చంద్రశేఖర్ ఆజాద్. మారిషస్లో భారత తదుపరి హై కమిషనర్గా అనురాగ్ శ్రీవాత్సవ. మారిషస్లో మన భారత తదుపరి హై కమిషనర్గా ఎవరు నియామకమయ్యారు అంటే అనురాగ్ శ్రీవాత్సవ. జూనియర్ మహిళల ఆసియా కప్ హాకీ టోర్నమెంట్ విజేత మన ఇండియానే. హాకీ జూనియర్లో ఎవరి మీద? చైనా మీద. నెక్స్ట్, భారత్ తొలిసారిగా ఒడిస్సా తీరానికి చేరువలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. 1500 కిలోమీటర్ల లక్ష్యం ఛేదించగలదు. ఇది ఈ సామర్థ్యం ఉన్న అమెరికా, రష్యా, చైనా సరసన ఇండియా చేరింది. ఓన్లీ 3 దేశాలకు ఈ సామర్థ్యం ఉంది. ఏంటది? దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్షిపణి. ఎక్కడ? ఒడిస్సా తీరంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి పరీక్షించింది. 1500 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదిస్తుంది. అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ సామర్థ్యం ఉన్న దేశంగా మన ఇండియా చేరిందంటే 4వది. మోడీకి నైజీరియా దేశ 2వ అత్యున్నత పురస్కారం ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్. నైజీరియా దేశానికి చెందిన 2వ అత్యున్నత పురస్కారం మన మోడీకి ఇచ్చారంట. దాని పేరు ఇంత పెద్ద ఉంది, ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్గా అతనికి పురస్కారం అనేది ఇవ్వడం జరిగింది. 2023 ఇందిరాగాంధీ శాంతి పురస్కారం. ఇది ఇందిరాగాంధీ శాంతి పురస్కారం ఎవరికి ఇచ్చారంటే డానియల్ బారెన్ బోయిమ్. ఒకరే ఇద్దరు, డానియల్ బారెన్ బోయిమ్ మరియు అలీ అబు అవ్వాద్. అలీ అబు అబాద్ ఈ ఇద్దరు వ్యక్తులకు ఇచ్చారు. డానియల్ బారెన్ బోయిమ్ అనే ఒకతను, ఇంకొకతను అలీ అబు అవ్వాద్లకు ఇందిరాగాంధీ శాంతి పురస్కారం 2023. ఇది 2024 కాదు, 2023కు సంబంధించింది. నెక్స్ట్, ఇజ్రాయిల్ పాలస్తీనా ప్రజల మధ్య స్నేహాన్ని పెంపొందించడానికి కృషి చేసినందుకు వీళ్ళిద్దరికీ ఈ ఇందిరాగాంధీ శాంతి బహుమతి అనేది పురస్కారం అనేది ఇవ్వడం జరిగింది. ఇజ్రాయిల్ పాలస్తీనా ప్రజల మధ్య స్నేహాన్ని పెంపొందించేందుకు కృషి చేసినందుకు. బిమ్స్టెక్ ఎనర్జీ సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేశారంటే బెంగళూరు. మేము ఉండేది అక్కడే, బెంగళూరులో. మిస్ యూనివర్స్ 2024 ఎవరంటే విక్టోరియా కెజార్ హెల్విగ్. విక్టోరియా కెజార్ హెల్విగ్ డెన్మార్క్ చెందిన ఆమె. ఈ పోటీలు మెక్సికోలో జరిగాయి. మిస్ యూనివర్స్ 2024 పోటీలు ఎక్కడ జరిగాయంటే మెక్సికోలో జరిగాయి. డెన్మార్క్ చెందిన ఆమెకి ఇచ్చారు. డెన్మార్క్కు ఇలా ఒక మిస్ యూనివర్స్ ట్రోఫీ అనేది రావడం ఇదే మొదటిసారి. ఆమె పేరు విక్టోరియా కెజార్ హెల్విగ్. బ్రెజిల్లోని రియో డి జనీరోలో G20 సదస్సు జరిగింది. G20 సదస్సు ఎక్కడ జరిగింది? బ్రెజిల్లో. ఆకలి జయించడానికి అంతర్జాతీయ కూటమి ఏర్పాటుతో పాటు గాజాకు మరింత సహాయం అందించాలని, ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాలని తీర్మానం చేశారు. ఈ తీర్మానం ఎక్కడ చేశారు? బ్రెజిల్లో G20 సదస్సులో చేయడం జరిగింది. మొదటి ఆసియన్ బుద్ధిస్ట్ సదస్సు ABS. మొదటి ఆసియన్ బుద్ధిస్ట్ సదస్సు ABSను నవంబర్ 5-6లో రోల్ ఆఫ్ బుద్ధ ధమ్మ ఇన్ స్ట్రెంథనింగ్ ఏషియా పేరుతో ఢిల్లీలో నిర్వహించారు. మొదటి ఆసియన్ బుద్ధిస్ట్ సదస్సు ఎక్కడ జరిగింది? ఢిల్లీలో.
ఎప్పుడు నవంబర్ 5, 6. దాన్ని ఏం పేరుతో పిలిచారంటే రోల్ ఆఫ్ బుద్ధ ధమ్మ ఇన్ స్ట్రైట్నింగ్ ఏసియా. అమెరికా 47వ అధ్యక్షుడిగా రిపబ్లిక్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యాడు. 4 years తర్వాత తిరిగి అతను ఎన్నికయ్యాడు. ఇతనుకు 312 ఓట్లు, ఓట్లు కాదు స్థానాలు. మామూలుగా 270 స్థానాలు అవసరం, కానీ ఆయనకు 312 వచ్చాయి. కమలా హ్యారిస్పై 48 లక్షల పైగా ఓట్ల ఆధిక్యం అనేది వచ్చింది ఈయనకు. అంతర్జాతీయ సౌర కూటమి అసెంబ్లీ 7వ సమావేశాన్ని నవంబర్ 3, 6 న్యూఢిల్లీలో భారత మండపంలో నిర్వహించారు. అంతర్జాతీయ సౌర కూటమి అసెంబ్లీ 7వ సమావేశాన్ని న్యూఢిల్లీలోని భారత మండపంలో నిర్వహించారు. 2024-26 కాలానికి ఐఎస్ఏ అధ్యక్ష ఉపాధ్యక్ష పదవికి ఇండియా, ఫ్రాన్స్ ఎన్నికయ్యాయి. ఈ ఐఎస్ఏ అంటే ఏంటో చెప్పండి. దాని అధ్యక్ష ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన వారు ఇండియా మరియు ఫ్రాన్స్కు చెందినవారు. భారత ప్రొఫెషనల్ బాక్సర్ మన్దీప్ జాంగ్రా ప్రపంచ సూపర్ ఫెదర్ వెయిట్ ఛాంపియన్గా నిలిచాడు. ప్రపంచ సూపర్ ఫెదర్ వెయిట్ ఛాంపియన్ ఎవరు? మన్దీప్ జాంగ్రా. ఇతను ప్రొఫెషనల్ బాక్సర్. అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపే చర్యల్లో భాగంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో లద్దాఖ్లోని లేహ్లో అనలాగ్ స్పేస్ మిషన్కు శ్రీకారం చుట్టింది. అనలాగ్ స్పేస్ మిషన్ లద్దాఖ్లోని లేహ్లో అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపే చర్యల్లో భాగంగా, ఇది ఇప్పుడు న్యూస్లో ఉంది కదా, అంతరిక్షంలోకి ఇప్పుడు మానవులను పంపుతున్నారు కదా, ఆ చర్యలో భాగంగానే లద్దాఖ్లోని లేహ్లో అనలాగ్ స్పేస్ మిషన్కు మనకి ఇస్రో సంస్థ అనేది శ్రీకారం చుట్టింది. భూమికి వెలుపల అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఆవాసాల ఏర్పాటు, వ్యోమగాముల మనుగడలో ఉన్న ఇబ్బందులపై అధ్యయనం చేయడం, సంబంధిత పరిశోధనను పరీక్షించడం దీని ఉద్దేశం. దీని ఉద్దేశం ఏంటంటే భూమికి వెలుపల అత్యంత ప్రతికూలమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి. అక్కడ ఆవాసాలు ఏర్పాటు చేయడం, వ్యోమగాముల మనుగడకు ఉన్న ఇబ్బందులపై అధ్యయనం చేయడం, సంబంధిత పరిశోధనను పరీక్షించడం దీని ఉద్దేశం. దేశంలో ఈ తరహా ప్రయోగం చేయడం ఇదే మొదటిసారి. ఇది నవంబర్ 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ రౌండప్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.